నుంచి ఎన్నికయ్యాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే మాగంటి మరణం వెనుక ఒక మిస్టరీ ఉంది, ఆ మరణాన్ని మాకు కూడా తెలుపలేదు అన్నటువంటిది సొంత తల్లి ఈరోజు షేర్లింగంపల్లి తహసీల్దార్కు ఫిర్యాదు చేయడమే కాకుండా అసలైన వారసులు వీళ్ళు పక్కన ఉన్నారు. మొదటి భార్య మాలినీదేవి, ఆమె మాగంటి గోపీనాథ్ గారి తల్లి వాళ్ళ కుమారుడు ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట చూద్దాం. ఆ బయట చూసి మీరు చెప్పినట్లుగా అసలు ఆ కామెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. ఫోన్ పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇట్లా రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమనం తలుపుకొని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం. చాలా సీరియస్ కామెంట్స్ చేసింది శ్రీనివాస్ గారు. కేటీఆర్ గారు ఆన్సర్ చేయాలి, కేటీఆర్ గారే దీనికి సమాధానం చెప్పాలి అని ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి తల్లి కామెంట్ చేస్తుంది మహానంది కుమారి గారు. ఏంటి అసలు ఇటో తిరిగి అటెటో వెళ్ళి చివరికి అది కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆగటానికి గల కారణం ఏంటి? కేటీఆర్ గారికి గోపీనాథ్కి మంచి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది, ఫ్రెండ్లీ రిలేషను, పొలిటికల్ రిలేషను. మరి ఆ నేపథ్యంలోనా లేక ఆస్తిపాస్తులో సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ లేదా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఏమైనా ఇతని పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బినామీగా ఏమైనా వివరించాడా ఏంటి? అసలు ఎందుకు ఇంత పెద్ద వివాదం ఇప్పుడు ఆయన చుట్టూతా రావటానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం జూబ్లీహిల్స్లో అదే చర్చ జరుగుతుంది. మాగంటి గోపి మరణం ఒక మిస్టరీగా మిగలడమే కాకుండా కన్న తల్లిని చివరి చూపుకు కూడా అనుమతించలేదు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో కూడా గోపిని నన్ను కలవనివ్వలేదు. అదేవిధంగా మొదటి భార్య కుమారుని కూడా కలవనివ్వలేదు. చివరికి అంత్యక్రియలకు కూడా హాజరు కానివ్వలేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పవలసింది ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబము. అదేవిధంగా ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి కేటీఆర్ కూడా సమాధానం చెప్పాలని